అత్యంత ప్రేమ స్వరూపుడైన ప్రభు యొక్క నామంలో నిక్షేమములు పలుకుతూ ఈనాటి బంగారు పెరుగులో కొన్ని జీవిత సత్యాలు ఆత్మీయ సత్యాలని తెలుపుతూ మరి మన విశ్వాస జీవితంలో బాధ్యతలు ఎలా తీసుకోవాలి, ఏ విధంగా ఆయన అనుసరించాలి అనే భావాల్ని విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైన మెళుకువలను నేను చెప్పాలని కోరుకుంటున్నానండి. మనకి మరి మొదటిగా ప్రాధాన్యత దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతూ ఆయన్ని అనుసరించటమే మన ప్రధాన లక్ష్యం. ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి ఆయన మనకు తొలి దైవం. మరి అందువల్ల తర్వాత మనల్ని గౌరవించవలసిన వాళ్ళ తల్లిదండ్రులు. మంచి రోజు ఈరోజే. మంచి గుణము, మన్నించే గుణము, మీలో రాకూడనది విరక్తి, మీలో ఉండవలసినది ఓర్పు బుద్ధి, భయంకర రోగము అత్యాశ, నీచమైనది ఈర్ష్య, నమ్మకూడనవి వదంతులు, మరి ఆపద తెచ్చేది అతివాగుడు, చేయకూడనది ద్రోహం, చేయవలసింది సహాయం, వదిలేయవలసింది వాదన, వదలకూడనది స్నేహం, గుర్తుంచుకోవాల్సింది మనం చేసిన మేలు, ప్రభు చేసినటువంటి ఉపకారాలు కూడా మనం మర్చిపోకూడదు. నవ్వించడం చేత అవ్వాలంటండి. హ్యూమర్ ఉన్న వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. అది అలవాటైతే ఏ ఒడిదుడుకులు ఉండవు. అయితే మనిషికి ప్రశాంతనిచ్చేది ఒక ప్రకృతే కావచ్చు, కానీ మనకు నిజంగా ప్రశాంతనిచ్చేది ఎవరి మనసు మన దేవుని మీద ఆనుకుంటుందో వారు చక్కని ధైర్యంగా ఉంటారు. తర్వాత ఆప్యాయత గల మంచి స్నేహితులు, దైవభక్తి గల బిడ్డల యొక్క సాహచర్యం, వారి ఆత్మీయత పలకరింపు మనల్ని ఎంతో ధైర్యమిస్తుంది. మన దగ్గర విద్య, విజ్ఞానము, సంపద ఎంత ఉన్నా వినయము, విధేయత, మానవత్వం ఉన్నప్పుడే వాటి విలువ గుర్తింపు పడుతుంది. నవ్వటానికి ఖర్చు చేయక్కర్లేదు కదా. నవ్వడం మర్చిపోతే మందులకు చాలా ఖర్చు, దిగులు, విచారము రోగస్తులు చేస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు ఆహ్లాదంగా ఉండాలి. మరలా చెప్పు ఆనందించుడు, అదే మనకు బైబిల్ వాక్యం. మరి నీకు హాని కలుగజేసే కార్యం నాకు లేదా ఎదుటి వారు నష్టపరిచే వారికి కీడు కలిగించే ఆలోచనలకు ఎప్పుడూ చోటివ్వకూడదు. మంచిని చేయలేకపోయినా, మేలు కోరుకోలేకపోయినా మరి కీడు, హాని, నష్టము మరి నాశనం కలుగజేసే ఆలోచనలు కూడా నీకే ప్రమాదం. వాటి దూరంగా ఉండాలి. నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు ప్రతి కార్యానికి లెక్క చూసి ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆయన దేవుడే కనుక ఆయన ముందు ఏది దాయలేము. ప్రతి విధం కీడుకు దూరంగా ఉండాలి. నమ్మలేని స్నేహం, విలువ ఇవ్వని బంధం, అర్థం చేసుకోలేని ప్రేమ, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇది గుర్తుపెట్టుకుందాం. తర్వాత మనం స్థిరులుగా ఉండాలి. స్థిరులు కన్నవారిగా ఉండి దేవుని కార్యం నుండి ఆసక్తిగా ఉండడని 1 కొరింథీ 15:58 ఉంది కదా. యెషయా 26:3 ఎవరి మనసు మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాం. మరి ఒక ప్రవక్త, యెషయా ప్రవక్త 740-680 వరకు జీవించాడు. రాజులు పరిపాలించే కాలంలో ప్రవక్తగా ఉండి 4 రాజుల మధ్య పనిచేశాడండి. పరలోక రాజ్యం గురించి వివరించాడు. చిన్న బైబిల్ అంటారు, 66 అధ్యాయాలు ఉంది కదా యెషయాలో. మరి క్రీస్తు జననము, మరణము 800 ఇయర్స్ ముందుగా ప్రవచించిన గొప్ప ప్రవక్త. ఎంతగానో లోతైన విషయాలు రాశాడు. సాంగ్ ఆఫ్ జూడా అని కూడా అంటారు. మరి మూల భాషలో మరి స్థిరంగా పట్టుకున్న విశ్వాసంలో పట్టుకున్నవాడు శాంతితో కలవరపడకుండా ఉంటాడనేది మాత్రం నిజము. విశ్వాసి ఎన్ని తుఫాన్లు ఎదుర్కొన్నప్పుడు స్థిర విశ్వాసిగా దృఢ విశ్వాసంతో ఉండాలి. లోకంలో శ్రమలు తప్పవు, స్థిరంగా ఉండటం నేర్చుకోవాలి. యోహాను 16:33 మరి గల్తీ 3:3 అవివేకులైన గల్లీలారా మా శరీరంతో ముగించవద్దు, ఆత్మీయస్థితి కోల్పోవద్దు అని, మరి లొంగిపోవద్దు అని, లోకంతో రాజీ పడవద్దని హెచ్చరించారు కదా. హెబ్రీ 3:14 మొదట నన్ను దృఢంగా స్థిరత్వంగా కలవారు కావాలి. మీరందరూ వాక్యం జాగ్రత్తగా విని అర్థం చేసుకొని గ్రహించుకోవాలి. రక్షణ శిరస్త్రాణము మరి ఒక థియాలజీ చేసిన ఆయన రక్షణ శాస్త్రం నేర్చుకున్నప్పుడు 2 సిద్ధాంతాలు ఉంటాయట. కాల్విన్ ప్రతిపాదించింది రక్షణ థియరీ, క్యాట్ థియరీ ఉంటట. అది ఎందుకంటే క్యాట్ పిల్లలు పెట్టినప్పుడు 7 ఏళ్ళకి నోటితో కరుచుకొని తిప్పడం చూస్తాం మనం. అలాగే మనం ప్రతి అన్ని ఏళ్ళకి వెళ్ళి దేవుని సువార్త చెప్పాలని చెప్తారనమాట. అది ఒక శాస్త్రం అట. అది మెడపెట్టుకుని తిప్పుతుంది, తల్లి నడిపిస్తుంది పిల్లల్ని. అదొక శాస్త్రం. అయితే కోతి శాస్త్రం ఇంకొకటి. అదేంటంటే పిల్లే తల్లిని పట్టుకుంటుంది, గట్టిగా అతుక్కుని ఉంటుంది మెడకి. మన తండ్రినే మనం గట్టిగా పట్టుకుని జీవించాలి. అదొక శాస్త్రం. కాబట్టి మనం అందుకనే జంతువుల గురించి నేర్చుకోమంటాడు. చీమల వద్దకు వెళ్ళి నేర్చుకోమన్నాడు కదా. మనం ఈ రెండిట్లో ఏదో అనుభవించడానికి మనం చూస్తూనే ఉంటాం. కీర్తన 89:21 నా చెయ్యి అతనికి తోడుగా ఉండను, బాహుబలము ఎల్లప్పుడూ తోడుగా నడిపిస్తుంది. ప్రభు మన బాహుబలము
దక్షిణ హస్తం నీకు తోడుగా ఉంటుంది. అనేక పర్యాలు చూస్తున్నాం. 112 కీర్తన 8, ఎవరి మనస్సు స్థిరముగా ఉంటుందో శత్రువుల విషయమై నిర్ణయాలు జరిగే వరకు స్థిరంగానే ఉంటుంది ఆయన. మన శత్రువులు ప్రతీకారం తీర్చుకునేవాడు ఆయనే. సిలువ మరి ఒక పటంలోనట సిలువ ఉందట, చుట్టూ నీళ్లు, భయంకర సముద్రం ఉంది, ఒక పాప బండ మీద ఆ సిలువ పట్టుకుని ఉందంట. అది ఎంత గొప్ప పాఠం నేర్పిస్తుంది చూడండి. అంత తుఫానుల్లో ఆయన్ని స్థిరంగా పట్టుకుని ఉండటం మనకి ఒక ఊరట కలిగిస్తుంది. అయితే రోమా 12:12 నిరీక్షణ గలవారే, శ్రమ యందు ఓర్పు గలవారే, ప్రార్థనలో పట్టుదల గలవారే ఉండాలి. అందుకు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. యాకోబు 1:6-8 వరకు ఏమాత్రం సందేహం లేకుండా అడగాలి. అస్థిరుడుగా ఉంటే ఏది పొందలేము. విశ్వాసంతో ఉండాలి. సైతాన్ తంత్రాలు గ్రహించాలి. నిరీక్షణతో సమస్యలకు జవాబొచ్చు వరకు ప్రార్థించాలి. ప్రార్థన వల్ల మనకు మంచి బంధం ఏర్పడుతుంది. ప్రార్థనలకు జవాబిస్తాడు. దావీదు బిడ్డ కోసం ప్రార్థించాడు, చనిపోగానే ధైర్యం తెచ్చుకున్నాడు. మరి ఏ రకంగా స్థిరంగా ఉండాలో దేవుడే మనం నేర్పిస్తాడు. జాన్ మార్కస్ మరి స్కాట్లాండ్ నాకు ఇయ్యి అని ప్రార్థించాడు. అప్పటికే మేరీ మరి జాన్ మార్క్స్ ముందు మోకాళ్లకు భయపడుతున్నా అని చెప్పిందట. నిజమే, మోకాళ్ళు ఉన్నటువంటి క్రైస్తవుడికి సైతాన్ జడుస్తుంది. అవిశ్వాసులు కూడా చాలా వరకు జడుస్తారు. నిజమైన ప్రార్థనలకు జయము తప్పకుండా ఉంటుంది. దానియేలు ప్రార్థించక నోరు ముహించాడు కదా. రాజు ఆశ్చర్యపడి అదే శాసనాన్ని ఈ నమ్మిన రాజే దానియేలుని నమ్మినటువంటి దేవుడే గొప్పని శాసనం కూడా చేయించడానికి దానియేలు జీవితాన్ని దేవుడు సిద్ధపరిచాడు. 10 మరి జార్జి ముల్లర్ 10,000 ప్రార్థన చేశాడంట, జవాబు పొందాడని చెప్పారు. మరియు కూడా మరి స్థిరబుద్ధితో దేవుని పాదాలు మరియ మార్త మా సిస్టర్స్లో ఒక మరి జాన్ హైడ్ ఒంటి మోకాళ్ళుగా మారాయన్న దేవుడు వాడుకున్న అనుభవాలు ఉన్నాయి. వాక్యంపై స్థిరత కలిగి ఉండాలి. ముందు ప్రార్థనపై స్థిరత, రెండవది వాక్యంపై స్థిరత. 42లో నా అడుగులు బండపై నిలిపి నా పాదాలు స్థిరంగా ఉంచాడు. ఆయన మాటలు ఆలోచించేవారు బుద్ధిగలవారే కదా. బండ మీద కట్టిన వారు బుద్ధిగలవారుగా తుఫానుకు స్థిరంగా ఉంటారు. మత్తయి 7:24 ఉంది కదా. మంచి పునాదిపై కట్టుకున్న వాళ్ళు చీకటిలో, వాక్యము నమ్మిన వాళ్ళు చీకటిలో వెలుగుగా దీపంగా ఉండే వారిగా లోపల జ్యోతి వెలుగుతున్న అనుభవాలు ఉంటాయి. 2 పేతురు 1:9 వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. వాక్యం స్థిరపరచబడిన వాగ్దానాలు నమ్ముతాం. వాగ్దానం నెరవేర్చేవాడైనా. ఫిలిప్పీ 2:14 జీవవాక్యం చేత పట్టుకుని జ్యోతిగా ప్రకాశించాలి. మనందరిపై వెలుగు పడటం వల్ల చూడగలము. ఆయన ముఖదర్శనం వల్ల మనం ప్రకాశించాలి. మన దీపాలు వెలుగుతుండనివ్వాలి. యూదా 20:21 ఒకే పత్రికది. మీరు విశ్వసించి పరిశుద్ధమైన దానిపై కట్టుకుని దేవుని ప్రేమలు నిలుచున్నట్టు కాచుకోండి. అంటే స్థిరంగా నిలిచినట్టుగా కాచుకోవాలి. మనపై మనం ఆధారపడక దేవునిపై ఆధారపడాలి. నిరీక్షణ, విశ్వాసము నాణంలకు 2 బొమ్మ పరుచుగా ఉంటాయి కదా. హెబ్రీ 3:17 దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. అబ్రహాం వాక్కుపై విశ్వాసంపై ఉంచిన దేవుని వాక్కుపై విశ్వాసం ఉంచి జీవించాడు. హెబ్రీ 11 విశ్వాసం బట్టి సారా కూడా గర్భం ధరించడానికి శక్తి పొందింది. మరి దేవునితో జ్ఞానం పొందగలము. స్థిర జీవితం పొందుకోవాలి. 1 కొరింథీ 2:5 మాట్లాడిన పరిశుద్ధాత్మ కనపరచు దృష్టాంతంలో ఉపయోగించింది అని కూడా పౌలు చెప్పాడు. మరి శిష్యులు పరిశుద్ధాత్మ పొంది శక్తిని పొంది స్థిరమైన విశ్వాసంతో సాగిపోయి హతసాక్షులు కాగలిగారు. ఆత్మ సహాయంతో మరి వారు సువార్త బోధించి బలంగా మరి శక్తితో స్వస్థత చేయగలిగారు. మరి పేతురు అయితే అంత అబద్ధమాడిన వాడు కూడా 3,000 మందిని ఆత్మతో నింపబడింది. మెడగదిలో 3,000 మంది రక్షించాడు. శృంగారమని దేవాలయం దగ్గర వీటిని బంగారం దగ్గర లేవు, యేసు నామలు నడవమని వారిని ఫస్ట్ మిరకల్ చేశాడు. ఫిలిప్పీ 1:8 యేసు నామంలో కనిపెట్టుకుని స్థిరపడాలి, భద్రపరచుకోవాలి. వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్న విషయం మన హృదయంలో భద్రపరుచుకొని సహవాసం కలిగి విశ్వాసంలో స్థిరత కలగాలి. మరి యేసును ప్రేమించే సాక్షులుగా మనం జీవించాలి. మన దేవుని సన్నిధిలో అసలే సంతోషం ఉంది. దేవుళ్ళు నిలబడేవారు పరిచర్యలు నిలబడతారు. దేవుడు మన పరిచర్యలు ఎప్పుడూ మర్చిపోడు. సత్య ఉపదేశం కొరకు నిలబడే విశ్వాసులు అండగా. మరి సంఘం అంటే ఏంటి అంటే మరి కుటుంబాల సముదాయమే కదా. కుటుంబాల భక్తులు నడుచుకోవాలి, వారి భక్తులు మరి మంచి మాదిరి చూపించాలి, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, సంఘానికి సభ్యత్వం చూసుకోవాలి. ఇప్పుడు ఈ నిర్దామనిస్తున్నాయి ఇంట్లో కూర్చుంటాలే అనుకోకుండా ఒక సంఘానికి అతుక్కొని మెచ్యూరిటీ క్రిస్టియన్స్గా ఉండాలంటే ఒక సంఘాన్ని మనం ఆ వాక్యముకి ప్రాధాన్యత ఇచ్చే సంఘానికి, ఆత్మలో ఎదిగించే సంఘాన్ని మనం హత్తుకుని దానిలో నిలబడాలి. జనుల భారం మరి ఇతరుల భారాలు కూడా మనం పంచుకోవాలి. మరి
సంఘంలో మరి ఏలువారిగా ఉండాలి. ఫ్యామిలీతో పాటుగా ఫ్యామిలీ బాధ్యతలు నిర్వహించే వాళ్ళంగా బాధ్యత తీసుకోవాలి. బిడ్డలు పెంచుటలో మెలకువలు కలిగి ఉండాలి. కమిట్మెంట్ ఉండాలి. పనులన్నిటిలో ప్లెడ్జ్ తీసుకుని జవాబుదారీగా ఉండాలి. మరి మోషే మామగారు నువ్వు ఇంత భారం వహించలేవు అని ఎంతో మంచి సలహా ఇచ్చాడు. నువ్వు పంచుకో నీ భారాన్ని ఇతరులతో అని. మన భారం పంచుకోలేకపోతే ఇతరులతో మన సుఖాలు పంచుకుంటూ మనం రెస్పాన్సిబిలిటీస్ కూడా షేర్ చేయొచ్చు. డిసిప్లిన్ లేకపోవడం వల్ల పిల్లలు పాడైపోతారు. ఇతరులు విమర్శించే పరిస్థితిలో ఉంటే కూడా పాడైపోతారు. వీళ్ళారా మీరు మరి హెబ్రీ 6:9 కూడా మంచి సలహాలు ఇచ్చాడు. నిరీక్షణ తుదమట్టుకు కొనసాగించాలి. ఆధ్యాత్మిక ఆత్మీయ ఫలాలు ఫలించాలి. మరి మరి దేవుని కోపము మరి కోపం రేపకుండా మనం జాగ్రత్త పడటం చాలా చాలా అవసరం. అప్పగించిన పని శ్రద్ధగా చేయాలి. బైబిల్ సత్యాలు నమ్మాలి. సంఘంతో ఏకీవించాలి. మరి బైబిల్ ప్రకారం జీవించాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అంట. అందుకని మనం ఒక నాయకుడిగా మనల్ని వారి యొక్క సలహాలు పాటించాలి. మరి సంఘ పెద్దల్ని కూడా గౌరవించడం అవ్వాలి. ఒక ఆర్జీ లీ అనే వ్యక్తట ఎన్నో మిషన్స్ తయారు చేశారట. మట్టిని దొర్లించేది, బుల్డోజర్ అన్నీ ఆయన చేశారట. ఆయన ఎంతో గొప్పగా దేవుని సేవ చేశారట. 10% తను సొంతానికి వాడుకుని 90% కాల్గేట్ కూడా అంతే దైవ సేవకే వాడేవాడు. సేవకులు వ్యాపారస్తులు దేవుని సేవలో చేయగలరు అని నిరూపించాడు. ఎందుకంటే ఆ రాబడితో, ఫ్యాక్టరీ రాబడితో అనాథులకు, విధవరాళ్లకు అనేక మంది మీటింగ్స్కి అటు కూడా సహాయపడటానికి ఆ డబ్బు పొందుకొచ్చింది కదా అని ఎంతో ధైర్యంగా దేవుని సేవ చేశాలని తృప్తిగా చెప్పుకున్నాడు. మనకు టైం ఇవ్వాలి, ప్రార్థనలో గడపాలి, టాలెంట్లు వాడాలి. మరి మొద్దు కత్తి అయితే వాడలేం కదా, అది వాడితేనే కదా పదునుగా ఉంటుంది. వాడాలి, మనం ఉపయోగపడాలి. రోజు పనిచేస్తే చురుగ్గా ఉంటాం. రోజు నీరు పోస్తే మొక్క ఎదుగుతుంది. సమయాన్ని వాడితేనే పైకి రాగలము. సమయం దేవుడిచ్చాడు, ఆయన గౌరవించాలి. మరి సమయము దేవుడిచ్చింది కాబట్టి ఆయన సమయం సరిగ్గా వాడకపోతే దేవుని గౌరవించినట్టే. టైంపాస్ కోసం ఆడుకుందాం, టైంపాస్ కోసం కబుర్లు చెప్పుకుందాం అని అలా ఉండే పద్ధతి మనం తగ్గించుకొని ఆ సమయం ప్రార్థనలో మరి మంచి దేవుని విషయ చర్చల్లో గడపడానికి ఇష్టపడాలి. గతంలో లోకస్తులుగా ఉంటే దేవుల్లో గొప్పగా చేసిన తర్వాత అమ్మో వీడింత తెల్లరగా ఉండేవాడు ఇంత మారిపోయాడేంటి అని మార్మల్స్ పొందాక ఆ ప్రయారిటీస్ మారిన తర్వాత మన జీవితం అంతా పూర్తిగా తలక్రిందులు అయిపోద్దండి. మరి నీ సమస్యలు, చింతలు ఉంటే దేవుని దగ్గర పెట్టుకోవాలి. ఒంటరిగా ఏడ్చుట కన్నా ఆ సమయం దేవుని దగ్గర ఏడవటం మనకు చాలా మంచిది. 1 సమయాలు 12:14 మీరు యెహోవాను భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్మల్ని 7 రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమం కలుగునని మరి సమూయేలు మరి ప్రజలకు చెప్పాడు. క్షేమం కలుగుట కొన్ని హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. భద్రత ఎక్కడాన వెతుకుతూనే ఉన్నాం. అయితే దేవజనుడికి వృద్ధిగా కొందరు వెంబడించే పరిస్థితులు ఉంటున్నాయి. అలా చెడు మార్గంలో పోక నీతి మార్గం నడవటానికి మనం ఎప్పుడు ఇష్టపడాలి. మరి మాకు రాజు కావాలంటే దేవునికైతే ఇష్టం లేదు, కానీ అడిగింది ఇస్తాడు కానండి. దానికి పర్యవసానం దేవుడు నష్టం అనుభవించాలి. అది అనుభవిస్తూనే ఉంటాం. కొన్నిసార్లు మాకు ఇది కావాలంటే ఇవ్వక మాండు పద్దాక అడుగుతుంటే ఇచ్చాక మనం నష్టపడతాం. అది మనం గ్రహించుకోవాలి. ఏది అది ఉచితంగా అడగాలో, ఏది ఆయనకి ఇష్టమైన అడగాలో అనే చిత్తాన్ని స్పష్టంగా గ్రహించుకుని మనం ముందుకెళితే అది ఎప్పుడు విజయాన్నే పొందుతాం. వివాహాలే కానీ, ఉద్యోగాలే కానీ, ఇంట్లో పిల్లల పట్ల కానీ, వాళ్ళ యొక్క కెరీర్ పట్ల కానీ దేవుని చిత్తాన్ని కోసం గోజాడి అడగటం, ఉపవాసం ఉండైనా అడగటం మనకు చాలా అవసరమని నేర్చుకోవాలి. మరి దేవుని అనుసరించాలి, దేవుని మాటలు అనుసరించాలి. దాపరికం లేకుండా ప్రవక్త చెప్పేశాడు. అది మీరు అనుసరిస్తే క్షేమం ఉంటుంది. ఎవరినైనా మీరు ఆజ్ఞలు పాటించాలి. ఇంకొక రాజునైనా దేవునైనా అనుసరించాలి. ఆయన మాటలు దాన్ని చక్కగా ధైర్యంగా చెప్పాడు. దేవుడి మాట ఉంటున్నట్టు చెప్పాడు. అతనే కదా ప్రవక్త అంటారు. ఎవరైనా ఏదైనా మనం ఎవరైనా అనుసరిస్తున్నామో ఆలోచించుకోవాలి. ప్రతిరోజు పరీక్ష చేసుకోవాలి. లేవికాండం 18:30 కాబట్టి మీకంటే ముందున్న వారు అనుసరించిన హేయమైన ఆచారములు దేవుని అనుసరించడం వలన అపవిత్ర కలగకుండానట్లు నేను మీకు విధించిన మరి విధిని అనుసరించిన నడుచుకోవాలి అని యెహోవా సెలవిచ్చాడు. ఎందుకంటే నేను ఈ దేవుడైన యెహోవాను అని కూడా ఆయన చక్కగా స్పష్టంగా చెప్పాడు. హేయమైన ఆచారములు అనుసరించడం వలన అపవిత్రత కలుగ చేసుకోకుండా చక్కగా చెప్పాడు అనుసరించాలని. ఐఎమ్ ద లార్డ్ ఆల్ మైటీ అన్నాడు. ఎవరైనా అపవిత్రత కలిగిన వాడు కారణం హేయమైన ఆచారాలు అనుసరించడం వల్లే కదా. లేవి 18లో ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలిపాడు. దేవుని ప్రజల ప్రత్యేకమైన వారు, భూమి ఆకాశం సృజించిన దేవుని ప్రతినిధులము. చక్కటి పాట ఉంది కదండి. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, నవయుగ సైనికులం,
పరలోక పౌరులము. హల్లెలూయా. ఎంత చక్కటి మాట అండి. దేవుని ప్రతిలో మనం దేవుని వారసులం, ప్రేమ నివాసులము. ఆయన మనం ప్రతిబింబించాలి, ఆయన అనుభవంతో ఉండాలి, దేవుని మాత్రమే నమ్మి ఆశ్రయించాలి. సంఖ్యాకాండం 14:24 నా సేపడిన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత. వాళ్ళు ఇశ్రాయేలీయులు అనుసరించలేదు, కానీ ఇక్కడ కాలేబు అనుసరించాడు పూర్ణ మనసుతో. ఆ మనసు కలిగి ఉండాలి. అతడు ఆ దేశంలో పెడతా అని చెప్పాడు. ఇశ్రాయేలు దేశాన్ని వెగుచుట్టాకెళ్తే 12 మంది 10 మంది బ్యాడ్ రిపోర్ట్ నెగిటివ్గా చెప్తే మరి 2 మాత్రమే పాజిటివ్గా చెప్పారు. మరి యెహోషువ కాలేబు వాళ్ళు మాత్రమే వాగ్దాన దేశంలో ప్రవేశించడం చూస్తాం. కాబట్టి మనం చడుగుడు మానాలి, మరి నెగిటివ్ పాయింట్స్గా మరి దాన్ని ఎంటర్టైన్ చేయడం మానాలి. మెజారిటీ ఉందని గప్పి మనం అనుసరించకూడదు. ఏది సత్యమో, ఏది మాన్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో మనం మనస్కరించి దానికోసం నిలకడగా ఉండాలి. కాలేబు విశ్వాసం గలవాడని అర్థం. కనాల్లో 2 వెంటకు 2 జీవపు మాటలు, జీవపు బూటలు మనలో ఉండాలి. జీవపు బూటలు మనలో ఉండాలి. తోమా మన దేశం వచ్చాడు, మరి ప్రభువా నా దేవా నీ దేవుని ఆశ్రయించాడు, అత్తుకున్నాడు, చెన్నైలో హతసాక్షి అయ్యాడు. ఈనాడు సంఘంలో అభివృద్ధి పొందాలంటే హతసాక్షుల రక్తమే కారణము. పూర్ణ మనసుతో సేవించి అన్ని సమయాలు స్తుతించాలి, ఎల్లప్పుడూ స్తుతించాలి. నా జీవితం సార్థకంగా సాక్షార్థంగా ఎలా ఉండాలి ప్రభువా, మా దిశ ఎటువంటి పెట్టుకోవాలి ప్రభువా, అద్భుతాలు ఎలా చూడాలంటే దేవుని ఎలా అనుసరించాలి ప్రభువా అని మనం నిందము దేవుని పదాలు గోజాడి అడుక్కోవాలి. చాలామందికి యేసు తెలుసు, కానీ ఎంతమంది అనుసరిస్తున్నారు? యేసు తెలుసు, మరి మహాత్మా గాంధీకి తెలుసు, మరి పూజారి కూడా వల్లి వేస్తున్నాడు వాక్యం, కానీ దేవుని అనుసరించే వాళ్ళు ఎవరు? దెయ్యాలు కూడా నమ్ముతాయి. ఎవరు వెంబడిస్తున్నారు? అందుకు రక్షణ సువార్తను ప్రకటించాలి. చక్కటి పాట ఉంది కదండి, యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వజనులారా పాడుడి, మీరు యెహోవాకు పాడుడి. అనుదినము రక్షణ సువార్తను ప్రకటిస్తాం. ఎంత చక్కటి పాటలు అండి, ఎంత చక్కటి అర్థవంతమైన పాటలు. మనం పాడుకుంటూ ఒక్కోసారి దుఃఖంగా ఉన్నప్పుడు ధైర్యంగా పాడేసుకుందాం. వీఆర్ ఫాలోవర్స్ ఆఫ్ గాడ్. 1 సమూయేలు 15:11 సౌలు నన్ను అనుసరించక వెనుక తీసి నా ఆజ్ఞల గైకొనక ఉన్నాడు గనుక రాజుగా నియమించినందుకు సంతాపపడ్డాడంట. అసలు సమూయేలు రాత్రంతా కోపం వచ్చి ఏడ్చాడంట, మొరపెట్టాడంట. కోపం వస్తే మరి ఏది పడుతుంది పడేయడం కాదు, వెంటనే మోకరించి మొరపెట్టాడంటండి. మన కోపం వస్తే, ఆవేశం వస్తే, దిగులు వస్తే మనం ఏం చేయాలండి? ప్రార్థనే చేయాలి. అన్న కూడా కోపంతో బాధలో ఉన్నప్పుడు ప్రార్థనే చేసింది. పౌలు పూర్ణ మనసుగా వెంబడించలేదు కదా, బాధలన్నీ సక్రమంగా బాధ్యతలను నిర్వహించలేదు. సౌలు నెరవేర్చలేదు కాబట్టే భ్రష్టుడైపోయాడు, మరి నీచమైన మరణాన్ని పొందాడు. కీర్తనలు 18:21 యెహోవా మార్గములను అనుసరించున్నాను, భక్తిహీనుడినై నేను దేవుణ్ణి విడిచేవాడిని కాను. ఎంత ధైర్యంగా చెప్పాడు. ఇంకోసారి 16 కీర్తన 4 యెహోవాని విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించను. మళ్ళీ చెప్తాను, యెహోవాని విడిచి వేరొకరంటే ఎవరు వాళ్ళు? మనకు వేరే ప్రయారిటీస్ ఉంటే, మనం ఎవరైనా మనుషులైతే, వస్తువులైతే, బిడ్డలైతే, ఉద్యోగం అయితే, మరి వివిధ భక్తులైతే, వీళ్ళందరూ అనుసరించి దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే మనకు శ్రమలు విస్తరిస్తాయి. మరి రక్తపానీయాల అర్పణలు అర్పింపను, వారి పేర్లు నా పెదవులు ఎత్తను అని కీర్తన అన్నాడు. కాబట్టి ఈ అనుభవాల్లో మనం అందరం జ్ఞాపకం చేసుకుని, వెలుగు వద్దంటే చీకట్లో ఉండాలి. పరలోకం కావాలా, నరకం కావాలా, ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? దేవుని విడిచి సొంత ఆలోచించలో ఉంటే ఇబ్బందులు పాలవుతాం. మార్గం అనుసరించాలంటే ఆ మార్గం నాకు తెలియాలి కదా మార్గం. అందుకనే నేనే మార్గం, సత్యమన్నా క్రీస్తే మార్గం కనుక మనం అనుసరించాలి, క్షేమం కలుగుతుంది. కాలేబు నిండు మనసుతో అనుసరించాడు, మన బాధ్యతలు గుర్తించుకుని నిలబడ్డాడు. మనం కూడా బాధ్యతలు గుర్తెరిగి ప్రభువులు స్థిరులుగా జీవిద్దాం, నిండిన ఆశీర్వాదాలు పొందుదాం. అట్టి దీవెన మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్.